హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్నంలో తినే నూలుగుండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని నూలుపప్పు అందులో వేసుకోవాలి. నెమ్మదిగా లో ఫ్లేమ్కి కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. కొంచెం హైలో పెట్టారంటే నూలుపప్పు త్వరగా మాడిపోతుంది. నూలుపప్పుకు కావలసినంత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. స్టార్టింగే నూలుపప్పు ఎండుమిర్చి కూడా వేసేసి వేయించుకోవచ్చు, ఎందుకంటే రెండు ఒకసారే వేగిపోతాయి. కొందరు ఏం చేస్తారంటే ముందు నూలుపప్పు వేయించి అది తీసి పక్కన పెట్టుకున్నాక అప్పుడు ఎండుమిర్చి వేయిస్తారు. నేను అలా చేయట్లేదు, ఇలా కూడా చేయొచ్చు. కాబట్టి నూలుపప్పుతో పాటే ఎండుమిర్చి కూడా వేసేసి వేయించేస్తున్నాను. నూలుపప్పు త్వరగా వేగిపోతుంది. మనకి వేరుశనగ పలుకులు వేగినంత లేట్గా ఇది వేగదు, కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది. కాబట్టి అక్కడే ఉండి వేయించాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే నూలుపప్పు మాడిపోతుంది. అడుగున ఏదైతే ఉంటుందో అది మాడిపోతుంది. కాబట్టి అలా కాకుండా చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి కంటిన్యూస్గా కలిపితే 1 or 2 minutes లోపే నూలుపప్పు వేగిపోతుంది. అయితే దీన్ని ఇన్స్టెంట్గా ఇంకోటి కూడా చేసుకోవచ్చు. మనం దీంట్లో పెరుగు కలిపిసుకుంటే మీకు ఇన్స్టెంట్గా చట్నీ కూడా అయిపోతుంది. అంటే నూలుపప్పు చట్నీ ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనం ఇక్కడ నూలుగుండని చెప్తున్నాం కాబట్టి నూలుగుండ తయారీ అని చెప్తున్నాను. అది అయ్యాక వేగిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చి కొంతసేపు పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. చల్లారాక ఇగో ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి గుండ అయిపోయింది అన్నప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కనుక ముందు వేస్తే నూలుపప్పు అంతా కూడా ముద్ద అయిపోతుంది, అంటే పౌడర్ లాగా రాదు. దానివల్ల ఇబ్బంది పడతాం. కాబట్టి ఇంక దించేసే ముందు సాల్ట్ వేసుకొని ఒక ట్రిప్ మనం మిక్సీ తిప్పుకుంటే సరిపోతుంది. అది జస్ట్ ఇలా తిప్పేసి ఆపేస్తే మొత్తం సాల్ట్ అంతా కూడా కలిసిపోతుంది. లేదంటే తీసాక డబ్బాలో వేసుకున్నాక కూడా మనం సాల్ట్ కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇగోండి మనం అనుకున్న నూలుగుండ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.